సకల కళ్యాణ గుణరత్న జలతి అయినటువంటి ఆ శరణాగతావరుడైనటువంటి స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నారు. తులసీవనమున కృపాభూతిందలు నన్మనోగానాప్తిని ప్రసయించి సంసరణ దుఃఖము నివారింపు. ఓ వెంకటేశ్వర, అసారమైనటువంటి ఈ సంసార దుఃఖాన్ని మమ్మల్ని దూరం చేసి మమ్మల్ని ఉద్ధరించి సంసార సాగర సముద్రనైక చేతువై మమ్మల్ని పరిరక్షించు స్వామి చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నారు. సకల గుణామృత దయా జలదేలు వంగ వరమందే నిలిచి దీపింపగా మన శ్రీనిధి శ్రీత్యం శ్రీనివాసం భజే అనిశం ఎనగల్లా ఆ లక్ష్మీ సమాప్తైనటువంటి అక్షలక్ష్మీ విభవం కలిగినటువంటి వాడు స్వామి మామూలు వాడు కాదు. భక్రాబ్జే భాగ్యలక్ష్మి జనతల కమలే సర్వదా దానలక్ష్మి దోర్దండే వీరలక్ష్మి హృదయ సరస్యే భూత కారుణ్యలక్ష్మి ఖడ్గాగ్రే సౌర్యలక్ష్మి నిఖిల గుణగణాంతరే కీర్తిలక్ష్మి సర్వాంగే సౌర్యలక్ష్మి మైటు విజేత సర్వ సామ్రాజ్యలక్ష్మి రాజ్య స్వామి మనం ఆశ్రయిస్తూ ఉంటే వారి కేవలము మన కర్మఫలాత్మకంగా వారిని అనుగ్రహిస్తామనేటువంటి సత్యమునైన సర్వపాపత్నం సవనానిశ్చవశీలం దర్శనాన్ముక్తిదం చేతం శ్రీనివాసం భజే హరితో శ్రీనివాసం భజే హరితో. అని చెప్పి పద కవితామృతామహుడు తిరుమల ఆలయ కవి అన్నమాచార్యులు వారు అభివర్ణించారు. కనుక అటువంటి నిత్య సత్య స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క దేదీప్యమానమైనటువంటి ఆ తేజస్సులో మన జీవనాన్ని పండించుకుందాం. మన మనస్సు, మన వాక్కు, మన కర్మ భగవతోత్తముల వలె కిరీటం పైన బాల్లాగా కింద మన యొక్క పాపములు జరించాలి అని అంటే అంజలి ఘటించాలి అన్నారు. రెండు చేతులతో